welcome to the party. Hey, come on, sweetie. Hey, kulla enjoyment, man and duty. Hey, ripo mapokadu. Hey, pote malli radu. Hey, kalam teliyane lokam chudam colorful chikati dati. To grand finale of Muqabala level 3. లాస్ట్ 2 వీక్స్ లో మనం లెవెల్ 1 అండ్ లెవెల్ 2 చూసేసాము. అవే ఆ రేంజ్ లో ఉన్నాయంటే ఇంకా మన మెయిన్ ఘట్టం వచ్చేసింది గ్రాండ్ ఫినాలేలో లెవెల్ 3. విజేత ఎవరు అని డిసైడ్ చేయబోయే ఎపిసోడ్ లోకి మనం ఎంటర్ అయిపోయాం. గ్రాండ్ ఫినాలేలోని లెవెల్ 3 పర్ఫార్మెన్సెస్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూడాలి అంటే మన గ్రాండ్ జడ్జెస్ అండ్ మెంటర్స్ ని ఇన్వైట్ చేసేయాలి. సో లెట్స్ వెల్కమ్ అనంత్ శ్రీరామ్ గారు అలాంగ్ విత్ శ్రీకృష్ణ అండ్ స్వప్న ఆన్ టు ద స్టేజ్. Dance like there's no tomorrow. Well, I didn't see that coming. Dance. కాక్టైల్ తాగిన కోతి నేను, నెక్ టై కట్టుకున్న కాకి నేను, కొంచెం లూజ్ కొంచెం టైట్ నేను. నాకైతే చాలా టెన్షన్ గా ఎక్సైటింగ్ గా యునో ఇంకా చెప్పలేను అనమాట నా ఫీలింగ్స్. మీకు ఎందుకంటే టెన్షన్, ఏది గెలిచిన ప్రైజ్ మనీ మీకు రాదుగా? రాదు, కానీ ఇంతమంది ఇంట్రెస్టింగ్ పార్టిసిపెంట్స్ లో ఎవరు గెలుస్తారా అని ఒక టెన్షన్. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఇంకా ఆలస్యం చేయకుండా మన గ్రాండ్ ఫినాలే స్టార్ట్ చేసేద్దాం. అది కూడా లెవెల్ 3 పర్ఫార్మెన్సెస్ ఎలా ఉంటాయో చూసేద్దాము. హ్యావ్ యువర్ సీట్స్ జడ్జెస్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఆల్ ది వెరీ బెస్ట్. ఓకే, సో గ్రాండ్ ఫినాలేలోని ఈ పర్ఫార్మెన్స్ అంటే 6 ఇండివిజువల్ గా ఒక్కొక్క పర్ఫార్మెన్స్ ఇస్తారు. ఆ ఒక్క పర్ఫార్మెన్స్ డిసైడ్ చేస్తుంది వెదర్ టు విన్ ఆర్ లూజ్. మన ఫస్ట్ పర్ఫార్మెన్స్ లోకి వెళ్లే ముందు అసలు ఫస్ట్ పర్ఫార్మర్ గురించి చెప్పాలండి. అతని గాత్రం వినాలని ప్రేక్షకుల్లో ఆత్రం పెరిగిపోయింది. ఎప్పుడెప్పుడు అతను పాట పాడతాడా అని పార్టిసిపెంట్స్, జడ్జెస్, ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారు. అందుకే మాస్ అయినా, క్లాస్ అయినా, ఫోక్ అయినా, వెస్టర్న్ అయినా ఏ రకమైన పాటనైనా పాడేసి జడ్జెస్ల మనసు దోచేసుకుంటున్నాడు ఆదిత్య. నీతోనే ఆగేన సంగీతం. నీతోనే ఆగేన అభిమానం, ఒకడివి నీతోనే ఆగేన అభిమానం, ఒకడివే అని వదులుకుంటే వరసలో మరో 100 మంది, క్యూలలోన వేల మంది. నీతోనే ఆగేన అభిమానం. ఏలగోలలేకపోయి ఓవి ఏదో కాబోన, ఏలగోల లేకపోయి ఓవి ఏదో కాబోన, తరాలుగా ఫలాన పేరు మోగగా అవ్యక్త
హరించు యోగం ఏమి ఘనంగా ఎత్తేసి తరించు భోగం ఏమి వేగంగా పడేసి హరించు యోగం ఏమి సైన్మ చూసి నేర్చుకున్న నీతి శాస్త్ర పాఠమేది ఏం మోదో మేవాదో కోరు లేక కీనమోన కోరునున్న కోతి మోక కోరు లేక కీనమోన కోరునున్న కోతి మోక అదే భరించి చూపుతున్న వేళలో రికార్డు మాసిపోద వేష జీవని విలక్షణే హరించితే కలెక్షనే సగం కదా విలక్షణే హరించితే కలెక్షనే సగం కదా నీతోని ఆగేన అభిమానం మగపద నీతోనే సరి గరి గప గపద నీతోనే సరి గరి గప మగ పద మగరి గప గపద మగ పద ధరి నీతోనే పద మగ పదరి సరి గరి సని ద పద ద సరి గ పద సరి గ పద సరి గ సరి సరి గ పదరి నీతోనే సరి గ ప మగరి గ ప మగరి స స సా సరి రి 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 సనిద్ద సనిద్ద పమగ పమగ రిగ పమగరి సని ద పద రిగరి సని ద పమగ పద ద సని ద ప సరి సని ద సరి గ పద రిగ పద ధరి నీతోనే ఆగేన అభిమానం ఒకడివే అని వదులుకుంటే వరసలో మరో 100 మంది యూలలోన వేల మంది నీతోని ఆగేన అభిమానం నీతోని ఆగేన ఆదిత్య కంగ్రాట్స్. సో వేల మంది అభిమానులు కాస్త ఈ పర్ఫార్మెన్స్ తో లక్షల్లో పెరిగిపోయి ఉంటారు డెఫినెట్ గా. సి జడ్జెస్ కూడా ఇంప్రెస్ అయిపోయారు. సో లెట్స్ స్టార్ట్ విత్ స్వప్న. నీతోని సాగేను సంగీతం ముకాబులాలో పాడుతుంటే భలే పాడావు. వావ్. శ్రీకృష్ణ మీరేమంటారు? ఏంటా పాడడం చాలా చాలా బాగా పాడావు. ఆల్ ది వెరీ బెస్ట్. చాలా అద్భుతంగా పాడావు. వెరీ గుడ్, సూపర్. శ్రీరామ్ గారు ఏమంటారు చూద్దాం. సార్ మీరేమంటారు? ఆదిత్య మొత్తానికి తిరగబడ్డ పులిబిడ్డ అనమాట నువ్వు ఇప్పుడు. ముఖ్యంగా స్వర సంచారం చేస్తుంటే నాకు ఈ ముకాబులా వేదిక మీద ఇక్కడ కూర్చుని స్వరాలు వింటున్నట్లేదు, ఎక్కడో ఆకాశంలో కూర్చుని పక్షుల గుంపులను చూస్తున్నట్టుంది. అంత అద్భుతమైన దృశ్యాన్ని ఇచ్చాను. స్వరం చాలా బాగుంది, కానీ అప్పుడే అయిపోలేదు. ఇది ఫైనల్స్ కదా? అవును, ఫైనల్స్ అంటే ఇక ఆఖరి పరీక్ష. ఇక్కడ నువ్వు సంగీతంలో ఎంత జ్ఞానాన్ని సముపార్జించావని కూడా చూస్తాం. కాబట్టి కొన్ని కఠిన పరీక్షలు ఉంటాయి ఇక్కడ, దానికి సిద్ధపడాలి. ఈ నీతోనే ఆగేనా అన్న పాట నువ్వు బిళహరి రాగంలో అద్భుతంగా పాడావు. ఏ తాళంలో ఉంది ఇది? చతురస్ర జాతి రూపక తాళం. చతురస్ర రూపకంలో ఉంది. ఇది నాకు ఖండచాపంలో పాడి వినిపించు. ఓకే, అందరికీ కూడా అర్థమైపోయింది కదా, ప్రిపేర్డ్గా ఉండండి. రెడీయా? పాడే అయితే. నీతోనే ఆగేన అభిమానం ఒకడివి నీతోనే ఆగేన అభిమానం ఒకడివే అని బదులుకుంటే వరసలో మరో 100 మంది యూలలోన వేల మంది నీతోనే ఆగేన అభిమానం. తక్కిట తక్క తక్కిట తక్క తక్కి
ఉంది కదా, కొంచెం ఫాస్ట్ చేయాలి. తక్క తక్కిట తక్క తక్కిట తక్క తక్కిట. టెంపో కొంచెం ఫాస్ట్ చేయాలి, పల్లవి వరకు పాడితే చాలు. నీతోనే ఆగేన అభిమానం, నీతోనే ఆగేన అభిమానం. ఒకడివే అని బదులుకుంటే వరసలో మరో 100 మంది, క్యూలలో 1,000 మంది. నీతోనే ఆగేన అభిమానం, నీతోనే ఆగేన అభిమానం. నీ ప్రయత్నానికి మీ తల్లిదండ్రులు నీకు అందించిన విద్యకి కూడా నమస్కారం చేస్తూ నువ్వు ఖచ్చితంగా పైకి వస్తావని ఆశాభావం వ్యక్తం చేస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఫైనల్. థ్యాంక్ యూ. ఇంకా నెక్స్ట్ గ్రాండ్ పర్ఫార్మెన్స్ లోకి వెళ్ళిపోదామా? ఆ సింగర్ మాట పాట ఆట ఈ మూడింటిని బ్యాలెన్స్ చేయడంలో ఏం చేస్తావు? అదే ఏదో చేద్దాం మరి, ఈ రోజు ఏదో చెయ్యాలి కదా, తప్పదు మరి. అదే మా స్టూడెంట్స్ ఎంత కలకలాడిపోతున్నారు, అసలు ఎంత కలకలాడిపోతున్నారా. మంచుల గారు అక్క మరా శ్రీముఖక్క తీసుకుంటారా? ఏమన్నా మీరు మా పటాసుకు రావడం చాలా ఆనందంగా ఉందండి. రే బాబు, మీ ఎక్సైట్మెంట్ తగ్గిస్తారా? అర్థమైంది మేడం, మంజులా గారు రోస్ట్ చెయ్యాలి, రోస్ట్ అంతేగా. ఇది పటాస్ కాదు. అండ్ బై ది వే, నా పేరు మంజులా కాదు, మంజుషా. మీరు దారి తప్పిపోయి ముకాబులా సెట్స్ కి వచ్చేసారు. అది కూడా ఈ రోజు గ్రాండ్ ఫినాలే జరుగుతుంది. అందులో చేతిలో అదేదో పట్టుకొని వచ్చారేంటి? ఎంత హాయిగా జరిగే ప్రోగ్రామ్ ఈ వైలెన్స్ ఏంటి? పోలీసు చేతులు లాటి, పటాసోడి చేతులు స్టిక్, లేకపోతే కష్టం సార్ మాకు. బయట అలా చెప్పుకోవట్లేదు, పటాసు వాళ్ళ చేతిలో స్టిక్ కాదు చెక్ ఉంటేనే కానీ ప్రోగ్రాములు జరగమంటున్నారు. ఎలాగో వచ్చారు కదా, ఓ పని చేద్దాం. మాకు గ్రాండ్ ఫినాలేలో గ్రాండ్ ఎంట్రీ లేకుండా బాగోదు కదా, సో అది మా ఆచారం అన్నమాట, ముకాబులా ఆచారం. కాబట్టి అలా ఆ మూలకి వెళ్ళిపోండి, ఆ మూలకి ఈ మూలకి వెళ్ళిపోయింది. పటాస్ అనుకుని ముకాబులా స్టేజ్ కి వచ్చిన మంజుషాన్ పట్టుకుని మంజులా అని పిలిచిన ఎక్స్ప్రెస్ హరి అండ్ యాదవరాజు. లెట్స్ వెల్కమ్ దెమ్ ఆన్ టు ద స్టేజ్. Yo guys, this is not a mass song. This is a boss song. ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రమంటూ ఫారిన్స్ అంటే కొట్టాను, గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీకోసం వచ్చాను. అమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. ఓకే, ఎక్స్ప్రెస్ హరి అండ్ యాదవరాజు, వెల్కమ్ టు గ్రాండ్ ఫినాలే ఆఫ్ ముకాబులా. థ్యాంక్ యూ. ఇప్పుడు మాకు 2 టీమ్స్ ఉన్నాయి, మీరిద్దరు ఉన్నారు కాబట్టి. అది శ్రీకృష్ణ టీం, 3 అబ్బాయిలు ఉన్నారు. ఇది స్వప్న టీం, 3 అమ్మాయిలు ఉన్నారు. ఎటు వెళ్తారు? నాకు అబ్బాయిలు కావాలి. నేను అటు వెళ్తా. మీకు అబ్బాయిలే కావాలా? సో ఇప్పుడు మీరు ఇటు. ప్లీజ్. వీళ్ళిద్దరూ ఇక్కడికి రావడం వల్ల నాకు ఒకటి గుర్తొచ్చింది. మ్యూజిక్ వేసుకోండి అమ్మా. ఇప్పుడు నెక్స్ట్ గ్రాండ్ పర్ఫార్మెన్స్ లోకి వెళ్ళిపోదాము. సో ఇందాక కూడా నేను చెప్తున్నాను, వాళ్ళ వల్ల మాట కట్ అయిపోయింది. సో మాట పాట ఆట అన్నిటినీ కూడా ఈక్వల్ గా బ్యాలెన్స్ చేయగల అద్భుతమైన సింగర్ మంజుషా ఇప్పుడు వచ్చేస్తోంది. అమ్మ పెళ్లి చూపులు చూసి చూసి అలసిపోయిందంట. ఒక్కొక్క పెళ్లి కొడుకులో ఒక్కొక్క క్వాలిటీ గురించి మనతో చెప్పడానికి వస్తుంది. మరి చూద్దాం ఆ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో. లెట్స్ వెల్కమ్ మంజుషా ఫ్రమ్ స్వప్న టీమ్. ఎన్నెన్నో మరేజి చూపు నువ్వు, ఎన్నెన్నో మరేజి
సని ని సని పాప మ పని సరి రిగరి 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 రి సా గరి ని సరి అందుకే నా లైఫ్ పార్ట్నరు మ పరి మ పా మ పరి గరి రి గరి సని పని స పాప రి గరి స పా మ పని మ పని రి మ పని సరి మ పని పని సని స ని సరి పార్ట్నరు నా కటికేమో అందగాడగడు నా హృదయరమగల గొప్ప సుందరుడు హాస్యముల విరిసి మొక్కవ తన జడ ఎక్కడ ఆశ్చర్యము జనాశులను నీవు నాకు భావమేమో శాతం నేనే నిజంగాను గుణమగువ భజనారదగి తరము చేయువాడందుకే నా లైఫ్ పార్ట్నరు వాడందుకే నా లైఫ్ పార్ట్నరు అందుకే నా లైఫ్ పార్ట్నరు వినడానికి మాకైతే బాగా అనిపించింది. మరి జడ్జెస్ కి ఎలా అనిపించిందో చూద్దాము. శ్రీకృష్ణ, లెట్స్ స్టార్ట్ విత్ యూ. నీ వాయిస్ చాలా బాగుంది, సాహిత్యం వస్తుంది కదా, నీ స్వరాలు ఎక్కడ ఏదైతే అన్నావో ఆ సాహిత్యం దగ్గర కొంచెం చిన్న చిన్న తడబాటులాగా వినిపించింది. ఓవరాల్ గా నీ పర్ఫార్మెన్స్ చక్కగా ఉంది, నీ గొంతు చాలా బాగుంది. మోర్ ప్రాక్టీస్ ఇంకా చెయ్యి. ఆల్ ది బెస్ట్. సో మచ్ సార్. సూపర్. స్వప్న, మీరేమంటారు? బాగా పాడావు, చాలా కష్టమైన పాటను అటెంప్ట్ చేసావు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. అనంత్ శ్రీరామ్ గారు, ఫైనల్ జడ్జిమెంట్ బై యూ. ఇక్కడ పెళ్లి పెద్దలు వాళ్ళ బాధ్యత వాళ్ళు చక్కగా నిర్వర్తించారు. ఓకే. ఎవరంటే పెళ్లి పెద్దలు, అటు సైడ్ వాళ్ళేమో ఆర్కెస్ట్రా వాళ్ళు, ఇటు సైడ్ ఏమో లిరిక్ రైటర్. పెళ్లి చూపుల్లో కోరేది ఏంటి, సరిపోవాలి, జోడీ సరిపోవాలంటారు కదా. ఆ విధంగా కూడా జోడీ ఏంటంటే నీ గొంతుకి ఈ పాటకి జోడీ కుదిరింది, ఖచ్చితంగా కుదిరింది, అందులోనూ సందేహం లేదు. ఇక ముహూర్తం, ఇలాంటి కష్టమైన పాట పాడడానికి ఫైనల్ ఖచ్చితంగా సరైన ముహూర్తం. సూపర్. అయితే పెళ్లి తంతు దగ్గర వచ్చేటప్పటికి కాస్త మంత్రాల్లో తేడా వచ్చింది. మంత్రాలు ఏంటంటే స్వరం, ఈ స్వరాలు అన్నమాట, నువ్వు చేసిన స్వర సంచారం. అందుకని రాగం యొక్క జీవస్వరాలు ఎక్కడున్నాయో అవి పట్టుకుని వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. అదొక్కటే నేను గమనించిన లోటు. మొత్తానికి ఫైనల్లో కావాల్సిన పాటను సెలెక్ట్ చేసుకుని నీ ప్రయత్నం నువ్వు చేసావు, అక్కడ వరకు అభినందించవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఇక్కడతో అయిపోలేదు, అసలైన లైవ్ టెస్ట్ ఇప్పుడు ఉంది. సార్, లైవ్ టెస్ట్ ఏమిస్తున్నారు ఇప్పుడు టాస్క్? సరే, అలవాటు పడ్డారు కాబట్టి ఆర్కెస్ట్రా కూడా మళ్ళీ ఖండచాపులోనే పాడి. ఎన్నెన్నో మ్యారేజ్ చూపులు అగదిలో వారు ఎవరు, ఎన్నెన్నో మ్యారేజ్ చూపులు అగదిలో వారు ఎవరు, ఎక్కడే నా లైఫ్ పార్ట్నరు. ఇష్టము స్వార్థమే, ఇష్టము
ఆఖరి పరీక్ష. ఇప్పుడున్న టెంపో కంటే కొంచెం స్లోగా పాడు. ఎన్నెన్నో మరేజి చూపులు అదరిలో వారు ఎవరు, ఎన్నెన్నో మరేజి చూపులు అదరిలో వారు ఎవరు, ఎక్కడే ఎన్నెన్నో మరేజ్ చూపులు అందరిలో వాయవడు. ట్రై 3 ఎన్నెన్నో కాదు 3 ఎన్నెన్నో మరేజ్ చూపులు అదరిలో వారు ఎవరు, ఎన్నెన్నో ఎన్నెన్నో మరేజ్ చూపులు అదరిలో వారు ఎవరు. మామూలుగా మిగతా పాటలన్నిటికంటే నీకు ఎందుకు కష్టం అంటే, ఇది సినిమాలో పాటే కీర్తనకి ప్యారడీ, ఆ ప్యారడీకి ఇది ప్యారడీ. అన్ని విధాల పొరల్లోంచి నువ్వు లిరిక్స్ గుర్తుపెట్టుకుంటూ మళ్ళీ స్వరాలు గుర్తుపెట్టుకుంటూ పాడడం అంటే చాలా గొప్ప విషయం. నీలో ఉన్న ఆ సానుకూల దృక్పథానికి ఎక్కువ మార్కులు పడతాయి, ఏం కంగారు పడకు. థ్యాంక్ యూ సో మచ్. ఎనీవే, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మంజుష. గ్రాండ్ ఫినాలే ఆఫ్ ముకాబలాలో ఇంకొక వండర్ఫుల్ గ్రాండ్ పర్ఫార్మెన్స్ తో ఒక వండర్ఫుల్ లెజెండ్ ని మనందరికి గుర్తు చేస్తూ మన ముందుకు వచ్చేస్తున్నారు మన మెంటో కమ్ జడ్జ్ శ్రీకృష్ణ. లెట్స్ వెల్కమ్ హిమ్ ఫర్ ద మెడ్లీ. చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే, ఏ చోట అది జారినదో ఆ జాడే మరచితినే. అంజలి అంజలి పుష్పాంజలి, అంజలి అంజలి పుష్పాంజలి, వంటి పదములకు పుష్పాంజలి, ముత్తైన పెదవులకు మోహాంజలి, కనహంస నడకలకు గీతాంజలి, కనరాని నగవులకు కవితాంజలి. అంజలి అంజలి పుష్పాంజలి, గాలి నన్ను తాకినా నిన్ను తాకు జ్ఞాపకం, గులాబీలు పూసిన చిలిపి నవ్వు జ్ఞాపకం, అలలు పొంగి పారితే చెలియ పలుకు జ్ఞాపకం, మేఘమాల సాగితే మోహ కథలు జ్ఞాపకం. మనసు లేకపోతే మనిషి ఎందుకంట, నీవు లేకపోతే బతుకు దండగంట, కనిపించవు అందించవు తోడు. శశివదనే శశివదనే స్వరలీలాంబరి నీవా, నందెల వన్నెల వైఖరితో నీమది తెలుపగరావా, అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందారు నవ్వగనే, గుచ్చెత్తేటి కుదుకు సిరి నీదా,
చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే గుచ్చెత్తేటి గులుగు సిరి నీదా పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం ఆ సీతాకోక చిలక ఒళ్ళెంతో అతిశయం వేణువులో గాలి సంగీతాలే అతిశయం గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం అతిశయమీ అచ్చరు అందే నీవేనా అతిశయం అతిశయం థ్యాంక్ యూ థ్యాంక్స్ లాట్ థ్యాంక్ యూ ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే నేర్పు ఆయన్ని చూసే నేర్చుకోవచ్చు సంగీత పరంగా. సో అటువంటి ఏఆర్ రెహమాన్ గారిని ఈరోజు మన ముకాబ్లా వేదిక మీద గుర్తు చేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ టు మ్యూజిషియన్స్. వావ్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీకృష్ణ. మన ముకాబలా గ్రాండ్ ఫినాలే లెవెల్ 3లో విచ్చేసిన అతిథులు ఇప్పుడు మనకి స్టాండప్ కామెడీ చేసి మనల్ని నవ్విస్తారనమాట. నవ్విస్తారో లేదో వాళ్ళు కామెడీ చేసిన తర్వాత మనం తేలుద్దాం. లెట్స్ వెల్కమ్ ఎక్స్ప్రెస్ హరి ఆన్ టు ద స్టేజ్. శ్రీరామ్ గారు, కాలుతో తెలిసిన నిప్పులు పట్టుకోవచ్చేమో కానీ అన్నం ఉన్న తెలిసి అమ్మాయిని మాత్రం గెలకూడదండి. చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి, నేను ఫేస్ చేశా. పాలు తాగి పెరగిన అబ్బాయి ఉంటాడేమో కానీ అమ్మాయిని తిట్టుకోకుండా పెరగిన అబ్బాయి ఉంటాడు. ఏం సార్ మీరు ఖచ్చితంగా అమ్మాయిని తిట్టుకున్నారు కదా లైఫ్ లో ఒకసారైనా? ఎంత తిట్టుకున్నారు? ఎవరు అమ్మాయిని తిట్టుకోకుండా పెరిగిన అబ్బాయి ఒక్కడే నాకు చేయొద్దండి. ఆ అమ్మాయి నేను అబ్బాయిలు అడిగానండి. చూడరా, నేను ఎలాంటి వాళ్ళు పట్టించుకోను. ఇందాక అటు కావాలా ఇటు కావాలా మధ్యలో కూర్చున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. సో ఈరోజు నేనేం చెప్పబోతున్నానంటే, నాకు అసలు చాలా అమ్మాయిలు అంటే చిన్నప్పటి నుంచి ఎందుకు కోపం ఉంది ఇప్పుడు చెప్తా. మంచిగా ప్రతి ఇన్సిడెంట్ లో చిన్నప్పటి నుంచి ప్రతి దాంట్లో అమ్మాయిలకు హ్యాండ్ ఇస్తూనే వచ్చారు. నిజానండి. ఫస్ట్ నా చిన్నప్పుడు చెప్తా, 10th క్లాస్ టైం అండి, ఇది ఎగ్జామ్స్ టైం. నాకే ఏమి రావు, ముందు కూర్చున్నా నేను, అమ్మాయి వెనకాల కూర్చుంది. మా ఇద్దరి మధ్య డిస్కషన్ చూడండి ఎలా ఉంటుంది. హరి, ఎగ్జామ్ రాస్తున్నావా? అబ్బాయి లేదే, బ్యాంకాక్ వెళ్దామని బట్టలు చదువుకుంటున్నా. ఎగ్జామ్ సెంటర్ లో కూర్చొని ఎగ్జామ్ రాకపోతే ఇంకేం రాస్తారా? రాసుకో. మనం రాసిన ఊరుకోరండి, రాస్తుంటా. హరి, కెమిస్ట్రీ క్వశ్చన్ రాస్తున్నావా? అబ్బాయి లేదు, కాజల్ కచ్చిప్ కుట్టమంది, కొలతలు రాసుకుంటున్నా. కెమిస్ట్రీ ఎగ్జామ్ లో కెమిస్ట్రీ రాకపోతే మీ తాత హిస్టరీ రాస్తాడు ఎవడైనా? హరి, కొంచెం చూపించవా? ఏం చూపించలే, నా అండర్వేర్ కంపెనీయా? ఇది వదిలేటట్లేదు, ఏదో క్వశ్చన్ రాసిన స్లిప్ పెట్టి అది కూడా చూపిస్తా. ఇంతలోపు కరెక్ట్ సార్ వచ్చారు. రే, ఎందుకు అమ్మాయికి చూపిస్తున్నావు? సార్ నేను కాదు సార్, అమ్మాయి చూపించమని సార్. అన్న అమ్మాయి ఏమని తెలుసన్నా? కృష్ణ అన్న. సార్ నేను వద్దు వద్దు అంటే అబ్బాయి కావాలని చూపిస్తున్నాడు సార్ నాకు. ఓసి దీన్ని తాగాలయ్యా, ఎంత వేరియేషన్ అంటే ఊసరవల్లిలో రంగులు కాదండి బాబు, వీళ్ళు సార్ నేను చూపిస్తా. బయట పో, ఎందుకు అమ్మాయికి చూపిస్తున్నావు? ఏ సార్ చూపించండి, నేను కొత్త ఇల్లు కట్టాను చూపించడానికి. సార్ అబ్బాయిని బయట పంపించండి, లేదంటే నేను రాసుకోలేను. అబ్బో, నేను లేకపోతే నీకు స్టేట్ ఫస్ట్ వచ్చేది. మరి నేను 10th క్లాస్ అలా మోసపోయాను. అమ్మాయి మనం హెల్ప్ చేస్తే మనల్ని ముంచే టైపాలు. సరే, అప్పుడే డిసైడ్ అయ్యింది మంజుష గారు, ఇంక అమ్మాయిలు గెలవకూడదు, అమ్మాయిలు ఏం చేయకూడదని. కానీ వయసు ఊరుకుంటుందా? ఇంటర్మీడియట్కి వెళ్ళాం, అందరూ పోరీలు వేసుకుని తిరుగుతున్నారు. అర్రే అమ్మాయి బాగుంది, మనకో పోరి ఉంటే బాగుంది. పడింది, ఏదో చేసాం, 4 యాసలేసాం, పడింది పోరి. అబ్బా, పడిన తర్వాత వీళ్ళు పొగటానికే సరిపోదండి టైము. మళ్ళీ అక్కడ ఎదురు క్వశ్చన్లు. ఈ అమ్మాయి ఎలా చంపేద్దాం? రోజు బీచ్కి తీసుకెళ్ళా, బీచ్లో కూర్చోబెట్టి ఇద్దరం కూర్చున్నాం. కూర్చొని, అమ్మా బీచ్ ప్రశాంతంగా ఉంది, ఇది గెలకదనుకున్నా. అడిగింది, హరి
నువ్వు ఎప్పుడైనా అబద్ధం ఆడావా? అది నా జన్మ. క్రికెట్ ఆడతాను రోజు. ఇలాంటి పంచులకే నేను పడిపోయింది. అప్పటి నుంచి నా జీవితం సంకనాకి పోయింది. అరే నా విషయంలో ఎప్పుడు నువ్వు అబద్ధం ఆడావా? నీ చెప్తే ఒప్పుకునేలా లేదే, ఏ చెప్పలేదు. నీ విషయంలో కాదు డార్లింగ్, నీ గురించి మా ఫ్రెండ్స్కి అబద్ధం చెప్పా. అవునా, ఏమని చెప్పావు? నువ్వు అందంగా ఉంటావని చెప్పా. ఎవరు నమ్మేశారు? వాళ్ళ ఎవరికి అది కూడా అర్థం కాదు. అవునా, నేను అందంగా ఉంటానని చెప్పా అంట. కూర్చున్నాం, బీచ్ లో కూర్చున్నా, చూస్తున్నా. హరి ఏంటే సముద్రం చూస్తే నీకేమనిపిస్తుంది? అది వచ్చి నేను తీసుకుపోతే బాగుంది అనిపిస్తుంది అని వెళ్ళిపోతాను. హరి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? షాపింగ్కి వెళ్తున్నావురా? అది ఎక్కడికి వెళ్ళి చివరి షాపింగ్కి వెళ్ళాలి వీళ్ళతో. మళ్ళీ ఏమంటారు తెలుసా? హరి నేను లవ్ చేయకముందు మా నాన్న 10 సార్లు షాపింగ్ తీసుకెళ్ళాడు అంటది. వాళ్ళ నాన్న ఇంట్లో కరెంట్ అయితే ఏసీ వేస్తే కరెంట్ అయిపోతుందని షాపింగ్ మాల్ చుట్టూ తిప్పేవాడు వాళ్ళ నాన్న. అందరూ కొంటున్నాను, నువ్వు బ్రేకప్. దీని చిన్నదానికి బ్రేకప్. ఎలాంటి వాళ్ళు అంటే అండి, యాక్సిడెంట్ అయి మనం పోయినా పర్లేదు, మూడ మల్లెపూలు పోయినా బాధ ఎక్కువ వాళ్ళకి. థ్యాంక్ యూ అండి. ఇలాంటి అమ్మాయిలు ఉంటారండి చాలా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హరి. సో ఇవాల్టి మన థర్డ్ పర్ఫార్మర్ లోకేష్ ఫ్రమ్ శ్రీకృష్ణ టీమ్. టీచర్ తిడితే అది ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందన్నది మీ అందరికి చెప్తాను అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు. సో లెట్స్ వెల్కమ్ లోకేష్ ఫ్రమ్ శ్రీకృష్ణ టీమ్. వేదం అణు అణువున నాదం సరే సనే గమగనే గమ గమ దమ దని దని సని రే. క్షణ క్షణమున లాస్ట్ బెంచ్ సీటింగ్ మాకు వినోదం. లాస్ట్ బెంచ్ లోనే ఉంది ఎంతో ఎంతో టాలెంట్. టీచర్ క్షణ క్షణమున టార్చర్. లాస్టున ఉండడమే ఒక యోగం. నిరిసని దమగా గరమగరిసని నిరిసని దమగా మదని సరి సగారి మగద మగ మదని సాని ధని మద గమరి గస్త. లాస్టున ఉండడమే ఒక యోగం. ర్యాంకుల వదులే దూరములాయే మేము వినం ఇక ఎప్పుడు గోలే. క్లాసులలోనే హీరోల మేలే. ఎదవలు మేమే గ్రూపులు కాగా ఎదవలు
గుర్తించలేరే భవా గుర్తించలేరే భవా బ్యాక్ బెంచు స్టూడెంట్ దర్పం బ్యాక్ లోన కవర్ చేసే వైనం కామెంటు న్యూసెన్స్ చేసి డీసెంట్ ఎక్స్ప్రెషన్ వేసి పేపర్తో రాకెట్స్ చేసేయనా అమ్మాయి జడలోకి విసిరేయనా పేపర్తో రాకెట్స్ చేసేయనా అమ్మాయి జడలోకి విసిరేయనా దొరకము చిక్కము దొరకము చెక్కము దొరికితే బుక్కే కాదా టీచర్ క్షణ క్షణమున టార్చర్ లాస్ట్ బెంచ్ సీటింగ్ మాకు వినోదం లాస్ట్ బెంచ్ లోనే ఉంది ఎంతో ఎంతో టాలెంటే టీచర్ టీచర్ క్షణ క్షణమున టార్చర్ లాస్ట్ బెంచ్ సీటింగ్ మాకు వినోదం లాస్ట్ బెంచ్ లోనే ఉంది ఎంతో ఎంతో టాలెంటే టీచర్ టీచర్ ఓ మై గాడ్, ఏమని పొగడాలి లోకేష్, సూపర్. చూద్దాం మరి మన జడ్జెస్ ఏమంటారు. స్వప్న, లోకేష్ చాలా సర్ప్రైజ్ చేశావు నువ్వు. ఒకటి, నువ్వు తెలివైన పనులు ఏం చేసావంటే పాట ఎంపిక పర్ఫెక్ట్, దానికి సాహిత్యం చాలా బాగా పడింది, చిన్న 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 సవరణలు మినహా చాలా చాలా బాగుంది. వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ మ్యామ్. మీ అటెంప్ట్ చాలా బాగుంది. ఈ పాటకి ఏం కావాలో అదంతా కూడా ఇచ్చారు. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో అన్న శ్రీరామ్ గారు, నిజాయితీగా చెప్పాలంటే అస్సలు ఈ స్థాయి ప్రదర్శన నువ్వు ఇస్తావని నేను ఊహించలేదు. ఇక వాళ్ళు చెప్పినట్టు ఆకారాల్లో కాస్త తేడాలున్నా మొత్తానికి పాట ఆకారం మాత్రం అద్భుతంగా కుదిరింది. థ్యాంక్ యూ సార్. తర్వాత లోకేష్, ఈ ప్రదర్శన చూసి మాత్రం చాలా మంది సంగీత దర్శకుల దృష్టిలో నువ్వు పడే అవకాశం ఉంది, అది మాత్రం నేను చెప్పగలను. ఇక మరి పరీక్షలు వచ్చేయాలి కదా. ఓ గుర్తుందా మీకు? నేను ఇంకా దీంట్లో పడిపోయి మర్చిపోయాను. ఏదైనా ఎన్ని బాధలున్నా బాధ్యతలు తప్పదు. ఓకే, ఇంతకీ పరీక్ష 7-8 లో పాడు. టీచర్ క్షణ క్షణమున టార్చర్ లాస్ట్ బెంచు సీటింగు మాకు వినోదం లాస్ట్ బెంచులోనే ఉంది ఎంతో ఎంతో టాలెంట్ టీచర్ క్షణ క్షణమున టార్చర్ సాంకేతికంగా ఏ తప్పులు లేవు, సేమ్ నడక తకిట తకదిమి ఇట తకదిమే ఫాస్ట్ వర్షన్. కొంచెం ఫాస్ట్ గా పాడు. టీచర్ క్షణ క్షణమున టార్చర్ లాస్ట్ బెంచు సీటింగు మాకు వినోదం లాస్ట్ బెంచులోనే ఉంది ఎంతో ఎంతో టాలెంట్ టీచర్ క్షణ క్షణమున టార్చర్ ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్ లోకేష్, ఆల్ ద బెస్ట్ ఫర్ ది రిజల్ట్స్. థ్యాంక్ యూ. సో ఇవాళ మనం ఈ గ్రాండ్ ఫినాలే ఆఫ్ ముకాబ్లా లెవెల్ 3లో ముగ్గురి పర్ఫార్మెన్సెస్ చూసేసాము.
వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసి అండ్ ఎక్స్ప్రెస్ హరి యాదవరాజుల కామెడీ చూసి అఫ్ కోర్స్ మన శ్రీకృష్ణ మన కోసం అందించిన స్పెషల్ పర్ఫార్మెన్స్ చూడగానే మన టైం అయిపోయిందనమాట. సో ఇంకా ముగ్గురు అంటే తారక్, శ్రీ వైష్ణవి అండ్ భవ్య శ్రీనిధి ముగ్గురు రెడీగా ఉన్నారు పాడడానికి. ఎక్స్ప్రెస్ హరి అండ్ యాదవరాజు కామెడీతో కూడా మనం నవ్వుకోబోతున్నాం. సో ఈ సర్ప్రైజెస్, ఈ ప్యాకేజ్ అంతా చూడాలి అంటే మనం నెక్స్ట్ వీక్ వరకు వెయిట్ చేయాల్సిందే. అండ్ ద డిసైడింగ్ ఎపిసోడ్ కూడా అదే. మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీక్. అంటిల్ దెన్ సీ యు, టేక్ కేర్, బై బై. కోకిలకు రాగం కాకిలో పలికే సూపర్. సహజ స్థితిని తెలిపి నా వేదను అద్భుతంగా హాయిగా సెటిల్డ్ గా పాడావు. ఈ ఆసంగి రోజున వీధి పెనమ్ము ఎత్తలేను ఫోనులన్నీ చేతో నేను చూడను. తారకి చాలా కష్టమైన పాట. ఆఫరేది వద్దన్నా ఫోను చేస్తూ ఉంటారు. ఇటువంటి పాటను తీసుకోవడం అనేది ఒక గొప్ప సాహసం. ఆరేసుకోబోయి పారేసుకున్నాను. హరే 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 కోకెత్తుకెళ్ళింది కొండగాలి. నాకు ఉడికెత్తిపోతోంది హరి హరి.